ఇవాళ తెలంగాణ ప్రాంతంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగల పరిస్థితి ఎంత ప్రశ్నార్థకంగా ఉంది అనేది మనమందరం ఈ 10 ఏళ్ల కాలంలో కళ్ళారా చూస్తూ ఉన్నాం. దీనికి కారణాలను సీరియస్గా అన్వేషించుకోకపోతే, పరిశీలించుకోకపోతే భవిష్యత్తులో ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి చైతన్యం వచ్చిన తర్వాత ఆ చైతన్యం, పోరాటం, చైతన్యం 2 కలిసి మన హక్కుల్ని సాధించుకొని ఆ తర్వాత సామాజిక సంపదలో మన వాటాని పొందే వైపుగా ప్రయాణం ఉండాలి. కానీ చైతన్యం ఒకసారి వచ్చి ఏ హక్కులు సాధించుకోకుండా, సామాజిక సంపదలో వాటా సాధించుకోకుండా వెనక్కి వెళ్ళిన సందర్భాలు భారతదేశ చరిత్రలో చాలా తక్కువగా అనిపిస్తాయి. మీరు చూడండి, ఏ ఉద్యమమైనా సరే దేశంలో కుల పేరు మీద జరిగిన ఉద్యమాలు, ప్రాంతాల పేరు మీద జరిగిన ఉద్యమాలు, ఉపకులాల పేరు మీద జరిగిన ఉద్యమాలు, లేదా ఆర్థిక రాజకీయ సమస్యలను ఆధారం చేసుకొని జరిగిన ఉద్యమాలు, అవి చాలా చైతన్యం ఇస్తాయి. ఆయా వర్గాలలో, ఆయా ప్రజా సమూహంలో చైతన్యాన్ని ఇస్తాయి. చైతన్యం ఇవ్వటమే కాకుండా ఒక అడుగు నుంచి మరో అడుగు ముందు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అది రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోరే వైపుగా ప్రయాణం చేస్తారు పోరాటం చేసిన వర్గాలు, సమూహాలు. ఎప్పుడైతే రాజకీయ ప్రాతినిధ్యం మనం పొందుతామో ఆ తర్వాత సహజంగా సంపదలో కూడా మనకు వాటా వస్తుంది. కానీ విషాదం ఏమిటంటే 30 ఏళ్ళ ఉద్యమంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో, మాదిగ దండోరా ఉద్యమంలో మాదిగ కమ్యూనిటీ చాలా చైతన్యవంతంగా ముందుకొచ్చి ఈ తెలుగు నేల మీద ఉన్న రాజకీయాలని శాసించింది ఒకప్పుడు. దానికి పెద్దలు నరసింహులు గారే మనకు సాక్ష్యం. తన వెనుక ఒక బలమైన కమ్యూనిటీ ఉన్నది, ఒక పెద్ద ఉద్యమం నడుస్తున్నది కనుక ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడినా మీలో చాలామందికి తెలుసు. వర్గీకరణ జరగడానికి ముందు జరిగిన ప్రాసెస్లో అసెంబ్లీ స్పీకర్ను, ఎమ్మెల్యేలను నిలదీసి నిండు సభలో మన అమ్మాయిలు కరపత్రాలు పంచడం కోసం అసెంబ్లీలోకి పోయినప్పుడు ఆ అసెంబ్లీలోకి దూసుకువెళ్ళి కరపత్రాలని వెదజల్లిన తర్వాత మన అమ్మాయిల్ని పట్టుకొని కొడుతూ ఉంటే పోలీసులు నిండు అసెంబ్లీలో సభ్యుల ముందు కొడుతూ ఉంటే ఎవరు నోరు విప్పి మాట్లాడకపోతే అప్పుడు ఆయన మాట్లాడి అడ్డుపడి ఆ పిల్లల్ని పోలీసు నుంచి రక్షించి బ్లాక్ సెట్ వేసుకొని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వెనక అంత పెద్ద ఉద్యమం వెనక ఉంది అనే ఒక నమ్మకంతో, రేపు నాకేమైనా సరే నా ప్రజలు నన్ను కాపాడుకుంటారనే నమ్మకంతో, విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఆయన పోరాటం చేశాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి తన సోదరులందరూ కలిసి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయటం మూలంగా కొద్ది రోజులైనా వర్గీకరణ సాధించుకోగలిగాం. ఆ హక్కులు పొందాం కొద్ది రోజులైనా. నిజంగా హక్కులు పొందినటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి వాడిని నేను. ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత జాబులు పొందిన, ప్రొఫెసర్ జాబుల్లోకి వచ్చినటువంటి ఒక 2-3లో నేను ఒకటి. అంటే అంత పెద్ద ఉద్యమం నడిచింది అది. మరి ఆ ఉద్యమం నడిచిన తర్వాత ఆ రోజుల్లో ముఖ్యమంత్రులను శాసించిన కమ్యూనిటీ కదా ఇది. ముఖ్యమంత్రులు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ మాదిగ కమ్యూనిటీని విస్మరించి పనిచేసే పరిస్థితి లేదు. సోదర కమ్యూనిటీ జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలనో అన్ని సీట్లు, మాదిగ కమ్యూనిటీకి ఎన్ని సీట్లు రావాలనో ఈ జనాభా ప్రాతిపాదికమైన అన్ని సీట్లు కేటాయించి తెచ్చుకున్నటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా ఆ దామాష ప్రకారం పొందిన సందర్భం ఉన్నది. మరి ఇదంతా, ఈ వైభవం అంతా ఎటుపోయింది? దీనికి కారణం ఏమిటి? జనాభా 12% ఉన్నదనేది వాళ్ళకు తెలియదా? ఉద్యమం చేసినటువంటి వాళ్ళని తెలియదా? తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడు పెడమర్తి రవి అనే విషయం తెలియదా? విద్యార్థి జేఏసీని నడిపి ఆర్ట్స్ కాలేజీని ఉద్యమ కేంద్రంగా నడిపిన సందర్భంలో నాయకత్వం ఇచ్చినటువంటి ఆయన తెలియదా? అట్లే ప్రజా సంఘాల జేఏసీకి కాంతమన్న ఉన్నాడని తెలియదా? ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా మరి కళ్ళు మూసుకున్నారా?
ఇన్నాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేసింది? అణిచివేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అణిచివేస్తుంది. మీకు భ్రమలు ఉన్నాయేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు. నేను ఒక చదువరిగా, ఒక టీచర్గా నా అభిప్రాయాలను నేను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తాను. అది కేసీఆర్ ఉన్నప్పుడు వ్యక్తం చేశాను. కేసీఆర్కు బాధ అనిపించినా, ఆయన ఇబ్బంది పడినా మనకేం సమస్య లేదు. ఆయన కేసు పెట్టినా జైలుకు కూడా వెళ్ళాం. అదేం పెద్ద విషయం కాదు మనకి. రేపు రేవంత్ రెడ్డి కేసు పెట్టినా జైలుకు వెళ్తాం, దానికి సిద్ధమే. కానీ న్యాయం మాట్లాడవలసి వచ్చినప్పుడు నిక్కచ్చిగా ఉండవలసిందే. దయచేసి మీరు భ్రమల్ని వదిలేసుకోండి. కాంగ్రెస్ పార్టీని భ్రమల్ని వదిలేసుకోండి. భ్రమలు ఉన్నంతకాలం మనల్ని భ్రమల్లో ఉంచి వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తారు. మీకు పదవులు ఎట్లా వస్తాయనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాదని ఈయన మాదిగలకి ఏమైనా చేయగలడా? లేదు, రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, కేంద్రంలో ఉన్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ను కాదని, ఇక్కడ ఆ కుటుంబాన్ని కాదని ఆయన ఏమన్నా చేయగలడా? 2 కుటుంబాలు, ఒకటి గుడిసెల కుటుంబం, ఇంకొకటి మల్లు కుటుంబం. ఈ 2 కుటుంబాలని కాదని మీకేమైనా ఇస్తాడనే భ్రమలు మీకున్నాయా? ఉంటే వదిలేసుకోండి. మనకి ఎప్పుడు ఇస్తారంటే, ఫీల్డ్లో మనకి బలం ఉందనుకున్నప్పుడు, ప్రజలు మన వెనక ఉన్నారనుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మన వైపు చూస్తారు. ఫీల్డ్లో వాళ్ళ వైపు వాళ్ళ ప్రజలు ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళ కోసం లాబీ చేసే నాయకులు ఆడున్నారు. మీకోసం లాబీ చేసే నాయకుడు ఎవరైనా, ఒక్క మాదిగ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రవి కోసమో, రాధిక కోసమో, లేకపోతే సార్ కోసమో, కాంతవన కోసమో మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే మా బిడ్డకి ఎందుకు ఇవ్వలేదా కొట్లాడింది అని అడిగేటోడు ఎవడన్నా ఉంటే చెప్పండి. మరి ఆ రోజు కాస్త వీళ్ళు ఉన్నారు కనుక, ఈ పెద్ద మనుషులు మంద జగన్నాథం గారు ఈయన ఉన్నారు కనుక, అరే మా ప్రజలు ఇంతమంది ఉన్నారయా, మా ప్రజలకు కావాలని కొట్లాడే అవకాశం ఉంది, క్యాబినెట్లో కొట్లాడే అవకాశం ఉంది, పార్టీ మీటింగ్లో కొట్లాడే అవకాశం ఉంది. వాళ్ళు కొట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకులు, ఉట్టి నాయకులు కాదు. వాళ్ళు ఏదో ఎవనో దయాదాక్షిణ్యాల మీద పార్టీలలోకి వెళ్ళి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కాదు కదా. వాళ్ళు గ్రాస్ రూట్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, దళిత పోరాటంలో ఎదిగి అక్కడికి వెళ్ళిండ్రు కనుక వాళ్ళు అదే స్పిరిట్తో కొట్లాడింది కనుక మనకు తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఆ కాస్త ప్రాతినిధ్యం దొరికింది కనుక. ఇప్పుడు అక్కడ కొట్లాడే నాయకులు లేరు, మనకి ఇచ్చే నాయకులు లేరు, మనకు బలము లేదు. కులబలం ఉంది. మరి కులబలం ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం సరిగ్గా మళ్ళీ ప్రశ్న వేసుకొని అక్కడికే రావాలి. నా వరకు నేనేమనుకుంటానంటే, మీరు ప్రఫుల్ల కుమార్ మహంతా ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఈ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జార్ఖండ్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవి ప్రాంతీయ ఉద్యమాలు ఇవి. కుల ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు కూడా చూడండి మీరు. జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ ఉద్యమం నడిపాడు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో క్యాస్ట్ బేస్డ్ ఉద్యమాలు కూడా జరిగాయి. క్యాస్ట్ బేస్డ్ ఉద్యమాలు జరిగినటువంటి వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మన దగ్గర క్యాస్ట్ బేస్డ్ ఉద్యమం జరిగి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమి సాధించుకోలేక మళ్ళీ ఇప్పుడు మన హక్కుల గురించి మాట్లాడే దగ్గరికి వచ్చినాం. అంటే 30 ఏళ్ళ కింద మనం ఏం మాట్లాడినాం, మనం ఇప్పుడు అది మాట్లాడుతున్నాం. రేపు ఉద్యోగాలు కూడా నిండుతాయి. ఉద్యోగాలు ఫిలప్ అయితే అనుకోండి, నోటిఫికేషన్స్ వచ్చి ఈ ఉద్యోగాల్లో ఎవరు వస్తారో చూడండి మీరు. మా రవి అంటూ ఉంటాడు, అన్న తెలంగాణ వచ్చింది కదన్న వర్గీకరణ ఎందుకన్నా. నేను మొన్న 9,000 ఉద్యోగాలు ఫిల్ అయ్యే దగ్గర బోర్డుకు చైర్మన్గా ఉన్నాను. నేను 9,000 ఉద్యోగాల్లో కనీసం ఒక 4,000 ఉద్యోగాలు ఫిలప్ అయ్యే బోర్డుకు నేను చైర్మన్గా ఉన్నాను. చూశాను నేను ఎవరెవరు వస్తున్నారు అని. రవి చెప్పేది నిజమేనా, కరెక్టేనా, మాదిగలకే వస్తాయా అని, ఇక్కడ వర్గీకరణ అవసరం లేదా అని చూశాను. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు పిల్లలు ఎవరెవరు వస్తున్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, గురుకులాల్లో మొన్న ఫిలప్ అయినాయి. 9,000 పోస్టులు వస్తే అందులో 4,000 పైన ఫిలప్ అయినాయి. లేదు, మొత్తం మళ్ళీ సోదర కమ్యూనిటీ. రవి చెప్తున్నట్టుంది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని జనరేషన్స్ చదువుకొని వచ్చారు. ముందుకు జనరేషన్స్ చదువుకొని వచ్చి ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళ పిల్లలు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వర్గీకరణ ఫలితం అందినటువంటి నేను అందుకున్నా, మొదటి వరుసలో నేను అనుకుందాం. ఇప్పుడు నా పిల్లలు ఇంకా స్కూల్లోనే ఉన్నారు.
వాళ్ళు ఇంకా ఉద్యోగాల్లోకి వచ్చే స్థాయిలో లేరు. వాళ్ళు 4-5 జనరేషన్ల ముందున్నారు కనుక డిఎల్ రాసినా జేఎల్ రాసినా వాళ్ళే ముందుకు వస్తున్నారు అక్కడ. కనుక వాళ్ళు వర్గీకరణ కావాలని మనం 30 ఏళ్ల కిందట అడిగిన డిమాండ్ దగ్గర మళ్ళీ మనం మా వాట మాకు కావాలని అడుగుతున్నాం. ఆ రోజు సుగుణకుమార్ని ఎక్కడో ఉన్నటువంటి సుగుణకుమార్ని తీసుకొచ్చి నిలబెట్టారు సార్ వాళ్ళు. ఏమైనా రాజకీయాలు ఉన్నదా? కింద నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చిందా? ఒక మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్ కావాలంటే వెతికి 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 పట్టుకొచ్చి నిలబెట్టి గెలిపియలే. మరి అట్లాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే మన వెనుక ఒక పెద్ద ఉద్యమం నడిచింది. ప్రజలు ఊరుకోరు అనే ఒక స్థితి ఉండింది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు జాగ్రత్తగా, మిత్రులారా, చాలా జాగ్రత్తగా మనల్ని దెబ్బకొట్టారు. 10 ఏళ్ల నుంచి దెబ్బకొట్టారు. ఎందుకు దెబ్బకొట్టారంటే మీరు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని చూస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమంలో నాయకత్వ స్థానంలో మన వాళ్ళు ఉన్నారు. ప్రతి చోట జేఏసీ కింద గ్రామ స్థాయిలో జేఏసీ ఏర్పడిన కాడ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు. కనుక రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా తెలంగాణలో రాజకీయ అధికారం అడుగుతారనేది వాళ్ళకి ఆ భయం ఉండింది. ముఖ్యంగా కేసీఆర్కి ఆ భయం ఉండింది. కేసీఆర్ గారికి ఆ భయం ఉండటం మూలంగా ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా ఆయన మాదిగ కమ్యూనిటీని అణిచివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. 10 ఏళ్ల కాలంలో మీరు కేసులకు గురై జైళ్లకు వెళ్ళినటువంటి లిస్ట్ అంతా చేయండి. దళిత కమ్యూనిటీలో ఎక్కువగా మావోయిస్టుల పేరు మీద వెళ్ళిన వాళ్ళు మాదిగ కమ్యూనిటీలోనే ఉన్నారు, లేదా దండోర పేరు మీద వెళ్ళిన వాళ్ళు ఎట్లా మాదిగ కమ్యూనిటీ, ఇంకా ఇతరత్వ పేర్ల మీద ఉద్యమాల పేర్ల మీద వెళ్ళిన వాడు మాదిగ కమ్యూనిటీ నుంచే ఉన్నారు. కేసులు పెట్టాడు, పదవులు ఇవ్వలేదు, అవమానపరిచాడు. ఇది 10 ఏళ్ళు జరిగింది. జరిగిన తర్వాత రెండో ఎత్తుగడ ఏం వేశాడంటే మన మధ్యన ఐకమత్యం లేకుండా దెబ్బకొట్టారు. చాలా జాగ్రత్తగా ఒకరికి ఒకరికి పడకుండా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటట్లు ఉమ్మడిగా ఉండే పెద్ద కమ్యూనిటీని చీల్చి ఎక్కడికక్కడ ఒక నాయకుడు మాట్లాడగానే ఇంకొక నాయకుడు ఆ నాయకుడిని కౌంటర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఎప్పుడైనా కౌంటర్ చేసుకున్నారో నాకు తెలియదు, పెద్దవారు ఉన్నారు మీరు చెప్పాలి నరసింహులు సార్. వాళ్ళ కమ్యూనిటీలో ఒక మినిస్టరో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీఓ మాట్లాడితే మళ్ళీ ఆయన కౌంటర్ చేసేవాడు బయట ఎవడన్నా కనిపిస్తాడంటే ఎవడు కనిపించే దాఖలా లేదు. ఆలోచించాలి.